విటెకర్ చెప్పిన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో వైరసెస్, వైరాయిడ్స్, ప్రయాన్స్ మరియు లైచెన్స్ గురించి మెన్షన్ చేయలేదు. మనకు వచ్చే కామన్ కోల్డ్ లేదా ఫ్లూ వైరసెస్ వల్ల వస్తాయి. కానీ వైరసెస్ నిజంగా లివింగ్ ఆర్గానిజమ్సా? వైరసెస్ కి సెల్ స్ట్రక్చర్ ఉండదు. లివింగ్ సెల్ బయట ఇవి ఇనర్ట్ క్రిస్టలైన్ పార్టికల్స్ లాగా ఉంటాయి. కానీ హోస్ట్ సెల్లోకి వెళ్లిన తర్వాత ఆ సెల్ మెషినరీని హైజాక్ చేసి తమ కాపీస్ ని తయారు చేసుకుంటాయి. రెప్లికేషన్ పూర్తయ్యాక హోస్ట్ సెల్ ని డిస్ట్రాయ్ చేసి కొత్త వైరసెస్ బయటకు వస్తాయి. అందుకే వైరసెస్ ను లివింగ్ ఆర్గానిజమ్స్ గా చూడాలా లేక నాన్ లివింగ్ గా చూడాలా అనే డిబేట్ ఇంకా కొనసాగుతోంది. వైరస్ అనే పదానికి అర్థం పాయిజనస్ ఫ్లూయిడ్ లేదా వెనమ్. డిమిత్రీ ఇవనోవ్స్కీ టొబాకో మొజాయిక్ డిసీజ్ కి కారణమైన మైక్రోబ్స్ ను గుర్తించాడు. ఈ మైక్రోబ్స్ బ్యాక్టీరియా కంటే చిన్నవి, ఎందుకంటే ఇవి బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ గుండా కూడా వెళ్లిపోయాయి. 1898లో ఎండబ్ల్యూ బెజరింగ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్టర్ హెల్తీ ప్లాంట్స్ ను కూడా ఇన్ఫెక్ట్ చేస్తుందని చూపించాడు. ఆయనే ఈ పాథోజన్ కి వైరస్ అనే పేరు పెట్టాడు. దీనిని కొంటాజియం వివం ఫ్లూయిడమ్ అని పిలిచాడు. 1935లో డబ్ల్యూఎం స్టాన్లీ వైరసెస్ ను క్రిస్టలైజ్ చేయవచ్చని నిరూపించాడు. వైరస్ క్రిస్టల్స్ ఎక్కువగా ప్రోటీన్స్ తో తయారవుతాయి. హోస్ట్ బయట ఇవి ఇనాక్టివ్ గా ఉంటాయి. వైరసెస్ ను ఆబ్లికేట్ పారాసైట్స్ అంటారు, ఎందుకంటే ఇవి హోస్ట్ సెల్ లేకుండా జీవించలేవు. వైరసెస్ లో జెనెటిక్ మెటీరియల్ గా ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఉంటుంది. కానీ ఒక వైరస్ లో ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ రెండూ కలిసి ఉండవు. వైరస్ అనేది న్యూక్లియోప్రోటీన్. దాని జెనెటిక్ మెటీరియల్ ఇన్ఫెక్షస్ గా పనిచేస్తుంది. ప్లాంట్స్ ను ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్ లో సాధారణంగా సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. యానిమల్స్ ను ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్ లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ లేదా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. బ్యాక్టీరియాను ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్ ను బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. బ్యాక్టీరియోఫేజెస్ లో సాధారణంగా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది. వైరస్ ప్రోటీన్ కోట్ ను క్యాప్సిడ్ అంటారు. క్యాప్సిడ్ చిన్న చిన్న యూనిట్స్ అయిన క్యాప్సోమేర్స్ తో తయారవుతుంది. వైరసెస్ వల్ల మంప్స్, స్మాల్ పాక్స్, హెర్పీస్, ఇన్ఫ్లుయెన్జా వంటి డిజీజెస్ వస్తాయి. హ్యూమన్స్ లో ఎయిడ్స్ కూడా ఒక వైరస్ వల్లే వస్తుంది. ప్లాంట్స్ లో వైరసెస్ వల్ల మొజాయిక్ ఫార్మేషన్, లీఫ్ కర్లింగ్, యెల్లోయింగ్ వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొన్ని ప్లాంట్స్ లో డ్వార్ఫింగ్ మరియు స్టంటెడ్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. 1971లో టియో డీనర్ వైరస్ కంటే చిన్న ఇన్ఫెక్షస్ ఏజెంట్ను కనుగొన్నాడు. ఇది పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిజీజ్కి కారణమైంది. ఈ ఏజెంట్కి ప్రోటీన్ కోట్ ఉండదు. ఇది కేవలం ఫ్రీ ఆర్ఎన్ఏ మాత్రమే. అందుకే దీనికి వైరాయిడ్ అనే పేరు పెట్టారు. ప్రియాన్స్ అనేవి అబ్నార్మల్లీ ఫోల్డెడ్ ప్రోటీన్స్ వల్ల ఏర్పడే ఇన్ఫెక్షస్ ఏజెంట్స్. ప్రయాన్స్ వల్ల క్యాటిల్లో మ్యాడ్ కౌ డిజీజ్ వస్తుంది. హ్యూమన్స్ లో దీనికి సమానమైన డిజీజ్ క్రాయిట్స్ఫెల్ట్ జేకబ్ డిజీజ్. ఇప్పుడు లైచెన్స్ గురించి తెలుసుకుందాం. లైచెన్స్ అనేవి ఆల్గియా మరియు ఫంగై మధ్య ఉండే సింబయోటిక్ అసోసియేషన్. ఆల్గల్ పార్ట్ ను ఫైకోబయంట్, ఫంగల్ పార్ట్ ను మైకోబయంట్ అంటారు. ఆల్గీ ఆటోట్రాఫిక్, ఇది ఫుడ్ తయారు చేసి ఫంగస్ కి ఇస్తుంది. ఫంగస్ మాత్రం షెల్టర్, మినరల్స్ మరియు వాటర్ ను అందిస్తుంది. లైకెన్స్ పొల్యూషన్ ఇండికేటర్స్ గా పనిచేస్తాయి. పొల్యూటెడ్ ఏరియాస్ లో లైచెన్స్ పెరగవు, అందుకే ఇవి ఎయిర్ పొల్యూషన్ ను గుర్తించడంలో ఉపయోగపడతాయి.